నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కి స్వాగతం. ఈరోజు మన ఛానల్ ద్వారా అందించే క్విక్ రివ్యూ నోట్స్కి సంబంధించిన అనేక సందేహాలను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా సైకాలజీలో ప్రత్యేకంగా రూపొందించిన క్విక్ రివ్యూ పోస్టర్స్ను కూడా ఈ రోజు నుంచి అందుబాటులో ఉంచుతున్నాను. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మరియు మెథడ్స్కి సంబంధించినటువంటి క్విక్ రివ్యూ నోట్స్ను అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చేది రివిజన్ నోట్స్ పీడిఎఫ్, మెటీరియల్ కాదు. క్విక్ రివిజన్కి మెటీరియల్కి చాలా తేడా ఉంది. దయచేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి ఆ తేడాను గమనించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మొదట మన సైకాలజీ క్విక్ రివ్యూ నోట్స్ గురించి మాట్లాడదాం. అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది జెరాక్స్ చేసుకోవచ్చా అని. అవునండి, తప్పకుండా చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా A3 సైజ్ పోస్టర్ లాగా దీన్ని జెరాక్స్ చేసుకుని గోడకు అంటించుకొని చదువుకోవచ్చు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటి అంటే, అప్పటికప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే క్లారిఫై చేసుకోవచ్చు. పుస్తకం తెరిచి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే వెంటనే ఈ పోస్టర్ని చూసి క్లారిఫై చేసుకోవచ్చు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. రివిజన్లో వేగం పెరుగుతుంది. ఇంకా దీనివల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయంటే, ఎప్పుడు కూర్చొని చదివి అలసిపోయిన వారు ఒక్కో యూనిట్ను 10 లేదా 20 నిమిషాల్లో సులభంగా రివిజన్ చేసుకోవచ్చు. ఇంకా ఒక టాపిక్ నుంచి మరొక టాపిక్కి ఎలా కనెక్ట్ అవుతుందో, ఎక్కడ ఏ విషయం ఎలా రిపీట్ అయిందో అనే విషయాన్ని కూడా ఈ పోస్టర్స్ ద్వారా చాలా తొందరగా తెలుసుకోవచ్చు. తర్వాత డైలీ రివిజన్కి రోజు 1 గంట లేదా 2 గంటలు కేటాయించి సిలబస్ మొత్తాన్ని పూర్తిగా కవర్ చేయడం దీనివల్ల సులభంగా సాధ్యమవుతుంది. మరో ప్రశ్న ఏంటంటే, ఈ నోట్స్ను షేర్ చేసుకోవచ్చా? ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించడం అవసరం. మీరు ఈ పీడిఎఫ్ను జెరాక్స్ చేసుకోవచ్చు, కానీ షేర్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలి. ఎక్కువ మందికి షేర్ చేస్తే షేరింగ్ లిమిట్ ఏర్పడుతుంది. సో కొత్త పాస్వర్డ్ వస్తుంది. మళ్ళీ ఓపెన్ చేయడం మీకు కష్టమవుతుంది. అందుకే ఈ విలువైన నోట్స్ను గోప్యంగా ఉంచుకోవడం మీకే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సైకాలజీ నోట్స్ ఎవరికి ఉపయోగపడతాయి? మన నోట్స్ డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ 2018 మరియు 2021లో వచ్చిన టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడ్డాయి. సో కాబట్టి ఇవి ఎస్జిటి అభ్యర్థులకి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇది 100% ఎస్జిటి వాళ్ళకి పూర్తిగా బాగా ఉపయోగపడతాయి. ఎస్సీ అభ్యర్థులకైతే డైలీ రివిజన్లో సబ్జెక్టు పూర్తి గ్రిప్ కోసం వీటిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా ఏ మెటీరియల్ అందుబాటులో ఉంది అని అడుగుతున్నారు. నిజానికి మనం ఇచ్చేది మెటీరియల్ కాదు, కేవలం క్విక్ రివ్యూ నోట్స్ మాత్రమే. సో మన దగ్గర ఇప్పటికీ పిఐఈ ఉంది, సైకాలజీ ఈరోజు నుంచి వస్తుంది. తర్వాత ఇంతకుముందే మ్యాథ్స్ మెథడ్ కూడా పబ్లిష్ చేశాము. సో ఈ 3 సబ్జెక్ట్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిగిలిన మెథడ్స్ మరియు కంటెంట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాం. అయితే ప్రైజెస్ విషయానికి వస్తే, మ్యాథ్స్ మెథడ్ ఆల్రెడీ మనకు తెలుసు, 20 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇక పిఐఈ వచ్చేసి 25 రూపీస్. మన ఈ రోజు నుంచి సైకాలజీ అందుబాటులో ఉంటుంది. సో ఇది కూడా 20 రూపీస్లో అందుబాటులో ఉంటుంది. యాక్చువల్గా ఈ సింగిల్ సైకాలజీ టాపిక్ కావాలనుకుంటే మీకు మార్చి 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు పిఐఈతో పాటు కలిపి కొనాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి సింగిల్ టాపిక్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 డేస్లో కొనుక్కోవడం బెటర్ అనమాట. ఆ తర్వాత 2 కలిపి కొనాల్సి ఉంటుంది. అప్పుడు 45 రూపీస్ అవుతుంది అనమాట. ఇంకా ఏమైనా ఈ నోట్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్లో వీడియో కింద కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. లేదంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. దాదాపుగా ఆల్మోస్ట్ నేను మెసేజ్కి అయితే రెస్పాండ్ అవుతాను. కాల్స్ అయితే కొంచెం రిసీవ్ చేయడం కష్టం కావచ్చు. పీడిఎఫ్ ఒకవేళ ఓపెన్ కాకపోయినా, లేదంటే మీకు ఇంకా పీడిఎఫ్ రాకపోయినా కూడా ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను వీలైనంత తొందరగా సేమ్ డే మీకు పీడిఎఫ్లో అందేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇదండి ఈరోజు టాపిక్. అయితే సైకాలజీకి సంబంధించి మీరు ఒక్కొక్క యూనిట్లో ఏమేమి ఉంది, ఎలా నోట్స్ రాసామా అని కావాలనుకుంటే కనుక యూట్యూబ్ షార్ట్ రూపంలో మీకు అవి పబ్లిష్ చేస్తాను. ఒకసారి దాన్ని చూసి కూడా మీరు సైకాలజీని పర్చేస్ చేయొచ్చు. ఇదండి ఈరోజుటి విషయం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.